ఇక్కడ మనము ఇతరుల పాపములు క్షమించడానికి కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అంటే ఇప్పుడు రోడ్డు మీద పోయి అందరి పాపాలు, నీ పాపాలు క్షమింపబడినది, నీ పాపాలు క్షమింపబడినది అని చెప్పి మనం పోతే అందరి పాపాలు క్షమింపబడినట్టేనా? అది కాదు దాని అర్థం. మీరు క్షమించకుండా ఉంచినది క్షమింపబడదు, మీరు క్షమించినది క్షమింపబడును. ప్రభు ప్రార్థన నేర్పించినప్పుడు చెప్పాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. ఈ భూమి మీద మీరు ఎవరి పాపములను క్షమించునో అవి క్షమింపబడును. అంటే మీ అకౌంట్ నుంచి అవి డిలీట్ అయిపోతుంది. హల్లెలూయా. మీరు ఎంతమందిని క్షమించకుండా ఉంచారో అవన్నీ మీ అకౌంట్లో పెండింగ్ ఫైల్స్గా ఉన్నది. అందుకే గుండెకి దడ ఎక్కుతుంది, ఆయాసం, కష్టం, కలవరం. ఇవన్నీ కలగడానికి కారణం ఏంటి? ఇంకా క్షమించని చాలామంది మన గుండెలో దాగి ఉన్నారు. గుండెకి బరువు ఎక్కుతుంది. వారందరిని వదిలేసేయండి, బయటికి వెళ్ళగొట్టండి, వారు పోనివ్వండి. మీకు చేసిన అన్యాయం, మీకు చేసిన అధర్మం, మీకు చేసిన నష్టాలు ఇవన్నీ మీరు మనస్సులో పెట్టుకుంటూ కలవరపడితే మీ గుండె బరువు ఎక్కుతుంది, దడ వస్తుంది. మీరు వారందరినీ రిలీజ్ చేశారనుకో, అది పరలోకమందు క్షమింపబడును. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు వీరి పాపములు క్షమించినప్పుడు యువతల మీ పాపాలు కూడా క్షమింపబడుతుంది. హల్లెలూయా. వారిని 6 100 వారిని నేను క్షమించను అని చెప్పినప్పుడు యువతల 200 మన అకౌంట్లో. కనుక మనం అందరిని క్షమించి వదిలిపెడదాం, మనం యువతల రిలీజ్ అయిపోదాం. దేవునికి స్తోత్రం. ఈ బరువు ఎందుకు, ఈ భారం ఎందుకు? నెమ్మదిగా దేవుని సేవించడానికి దేవుడు మనకిచ్చుచున్న ఆపర్చునిటీని సద్వినియోగం చేసి వాళ్ళని గురించి వీళ్ళని గురించి మనసులో బరువుగా ఉండకుండా దేవుని కృప పొందు బిడ్డలుగా మనం ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పిద్దామండి. ఆయన అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగించువాడై ఉన్నాడు. తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు.